వెల్కమ్ టు రాజనీతి. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేడుకలు జరిపాయి. జనరల్గా ఏ నాయకుడు పుట్టినరోజుకైనా లేదా సినిమా హీరోల పుట్టినరోజులకైనా వాళ్ళ అభిమానులు వేడుకలు నిర్వహిస్తారు, పండగ చేసుకుంటారు. కొంతమంది ఏమో కేక్ కటింగ్లు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో పళ్ళు పంపిణీ చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల అన్నదానాలు కూడా చేస్తుంటారు. అంటే ఆ నాయకుడి మీద లేదా ఆ సినిమా యాక్టర్ మీద వాళ్ళకున్న అభిమానాన్ని ఆ రకంగా చాటుకుంటారు. మా అభిమాన నాయకుడు పుట్టినరోజు కాబట్టి మేమందరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం లేదా పండగ చేసుకుంటాం అన్నట్టు. అలాగే వీలైన వాళ్ళు, కుదిరిన వాళ్ళు ఆ నాయకులను, ఆ సినిమా యాక్టర్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సభ్యత, సంస్కారం, నాగరికత కలిగిన వాళ్ళంతా ఇలాంటి పనులు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కొన్ని ప్రాంతాల్లో బాగానే నిర్వహించారు, కానీ మరికొన్ని చోట్ల, చాలా చోట్ల, కొన్ని చోట్ల కాదు, అందుకు భిన్నంగా జరిగాయి. సభ్యత, సంస్కారం, నాగరికత ఏ కోశాన లేని రాక్షస ప్రవృత్తి కలిగిన మందలు కొన్ని జిల్లాల్లో మధ్యోగాల నాటి ఆటవికులమని నిరూపించాయి. నడి రోడ్ల మీద బహిరంగంగా పొట్టేళ్ల తలలు నరికారు. పొట్టేళ్ల రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. మన హిందూ పురాణాల ప్రకారం రాక్షసులకే రక్తదాహం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని రాక్షసుని చేసి రక్తంతో ఆయన దాహం తీర్చారు. రోడ్లపై అరుస్తూ, కేకలేస్తూ, ఏలలు వేస్తూ రెచ్చిపోయారు. ఆ దృశ్యాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. నడి రోడ్డు మీద వేట కొడవళ్లతో గొర్రెలను నరకటం, వాటి మెడలు తెగిపట్టడం, తలలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం ఇంత అనాగరికులు, ఉన్మాదుల మధ్య బతుకుతున్నామా అని భయం వేస్తుంది. చాలా చోట్ల 2029లో రప్ప అంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే ఏం చేస్తారు? రప్ప అని ఎవరు నరుకుతారు? ఏమనుకుంటున్నారు? అనంతపురం జిల్లాలో బ్రహ్మసముద్రం మండలంలో, విడపనకల్లు మండలంలో, కనగానపల్లి మండలంలో, ఇట్లా 5-6 మండలాల్లో వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో జోగి రమేష్ కొడుకు, వీడు అప్పటికే చాలా కేసుల్లో ఉన్నాడు ఇప్పటికే, అయినా కూడా బయట తిరుగుతుంటాడు బెయిల్ మీద. వీడి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు సైలెన్సర్ లేని బైకులతో రోడ్ల మీద రౌండ్లు వేసి రెచ్చిపోయారు. ఈ అరాచకపు గుంపు రేపు పొద్దున్న నాయకులుగా, ఎమ్మెల్యేలుగా మన మీద చలాయించడానికి వస్తారు, పోటీలు చేస్తారు. ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే రాష్ట్రం ఎక్కడ పోతుందో ఆలోచించండి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేశారు మైలవరంలో. ఆంధ్రప్రదేశ్లో చేశారంటే అరాచకం అనుకోవచ్చు, తెలంగాణలో కూడా ఇదే చేశారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు అరాచకం చేశారు. బైకులు ర్యాలీ పెట్టుకొని ఆ బైక్ ర్యాలీ నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయి ఆ కార్యాలయంలో చొరబడి అక్కడ రౌండ్లు వేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. అంటే చూడండి, జగన్ పుట్టినరోజు అయితే టీడీపీ కార్యాలయంలోకి చొరబడి హడావుడి చేయటం ఏ సంస్కృతికి నిదర్శనం అనుకోవాలి? ఇక్కడ రాష్ట్రాలు వేరైనా, అది తెలంగాణ అయినా కూడా ఈ అరాచకుల డిఎన్ఏ ఒకటే. ఈ డిఎన్ఏ ఉన్న వాళ్ళందరూ వైసీపీలో ఉంటారు, అరాచకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా. ఇవి నా దృష్టికి వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే. ఇంకా చాలా చోట్ల ఇలాగే పేటరైపోయి ఉంటారు. అదృష్టం కొద్దీ వీళ్ళు అధికారంలోకి రాలేదు. కానీ మొన్న ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ అరాచకపు గుంపులు ఇళ్లలోకి, షాపుల్లోకి, వ్యాపార సంస్థలకు చొరబడి నానా బీభత్సాలు చేసేవాళ్ళు. అభిమాన నాయకుడు బర్త్డే అంటే ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పేట్టు, మెచ్చుకునేట్టు వేడుకలు చేయాలి. కానీ వీళ్ళు మాత్రం అసహించుకునే విధంగా వేడుకలు నిర్వహించారు. వీళ్ళు అధికారంలో లేనప్పుడే ఇట్లా రెచ్చిపోతున్నారు. ఇంకా అసలు అధికారంలో ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఈ కాలకేయుల మంద వీళ్ళు రెచ్చిపోతుంటే ప్రతిపక్షంలో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయి కూడా ఇలా రెచ్చిపోతున్నారంటే ఆలోచించండి, వీళ్ళు అధికారంలో ఉంటే ఎంత అరాచకాలు చేస్తారు. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ బర్త్డేలకి వాళ్ళ అభిమానులు చేస్తే ఖచ్చితంగా ఆ నాయకులు ఈ పాటికి మందలించేవాళ్ళు, ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అలాంటి ప్రకటన చేయలే. బహుశా ఆస్వాదిస్తున్నట్టున్నాడు. ఇతని పైశాచిక మనస్తత్వానికి ఇది నిదర్శనం అనుకోవాలి. ఈ కాలకేయ మందలు ఇలా రెచ్చిపోతూ ఉంటే మరి పోలీసులు నిన్నంతా ఏం చేశారో అర్థం కాదు. ఇవాళైతే కేసులు పెడుతున్నారు, బహిరంగ గొర్రెలు నరికిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన వచ్చిన బ్యాడ్ ఇమేజ్ పోతా ఉంది. ఇప్పుడు ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పెట్టుబడిదారులు పారిపోయేలాగా చేస్తాయి. ఏంటి ఇంత అరాచకం ఉంది ఈ స్టేట్ అనుకుంటారు బయట నుంచి చూసేవాళ్ళు.
అందుకే వీళ్ళ మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఒక రకంగా రాజకీయంగా చూస్తే వీళ్ళు ఇలా రెచ్చిపోవడం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రజలందరూ కూడా వీళ్ళ మొహాన్ని ఉమ్మేసి వీళ్ళకి భవిష్యత్తులో ఓట్లు వేయరు. అయితే రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. జగన్మోహన్ రెడ్డి తన మందలతో ఇలాగే అరాచకం చేస్తూ ఉంటే 2029 కాదు కదా, జన్మలో మళ్ళీ గెలవలేడు, మళ్ళీ సీఎం కాలేడు. అసలు వచ్చే ఎన్నికలు పులివెందుల్లో గెలవటం కూడా కన్నా కష్టం అవుతుంది. వివేకం ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ఎవడో కూడా ఈ ఉన్మాదికి, ఉన్మాద మోకలకి ఓట్లు వేయరు. Like, share and subscribe to Rajaniti channel.